ఈ రోజు వచ్చిన నిద్ర మత్తుకు మాత్రం కారుని తీసుకెళ్లి దేనిదానికి గుద్దె దింగుతానేమో అని చెప్పి భయమేసింది. నైట్ నిద్ర లేదు కదా, కనీసం పగలైనా పడుకుందామని చెప్పి అనుకున్నా. కానీ పగలేలా ఒక 10 నిమిషాలు పడుకున్నా లేదో వెంటనే మా అమ్మ కలిసి బయటకు వెళ్ళాలి కార్తీ అని చెప్పేసి అందే. ముందుగా అయితే సబాహి అనే ఏరియా తిరిగాము. దాని తర్వాత జబరాలి అనే ఏరియా తీసుకెళ్లింది. ఈ జబరాలి ఏరియాలో మధ్యాహ్నం అయిపోయింది. కారులో వద్దు దివానీలో కూర్చొని చెప్పి లోపల పంపించేసింది. ఈ దివానీలోకి రాగానే లోపల ఛార్జింగ్ పెట్టి 2 ఐఫోన్లు ఉన్నాయి. ఆ ఐఫోన్లు చూడంగానే వీడియోలు తీసుకోవడానికి ఐఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా, ఆ 2 ఫోన్లు దెంకెళ్ళిపోదామని చెప్పి అనుకున్నా. అనుకుంటావా అంటే అనుకుంటావేంట్రా. అలానే కొంతసేపు కూర్చున్న తర్వాత కొవైటోళ్ళ పిల్లలు వచ్చారు. ఇలా మొత్తం దగ్గర చాలా మంది వచ్చారు. ఒకరికి డబ్బులు చూపించుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి హదియాలు వచ్చినాయి అనుకుంటా. వాళ్ళ దగ్గర పిలిచి 2 మాయమాటలు చెప్పి డబ్బులు దెంగేద్దాం అనుకున్నా. చాలా పాపం రా, చాలా పాపం రా. పోన్లే మనకెందుకు ఆ చెడ్డ పేరు అని చెప్పి వదిలేసా. ఇది నిజం, పచ్చి నిజం. మీ కుటుంబం మొత్తం తెచ్చిన తొట్టు. అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టారు. భోజనం ఇలా చేశాను లేదంటే డైరెక్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఉమ్మల హిమాల అనే ఏరియా తీసుకెళ్లిపోయింది. అక్కడ మళ్ళీ ఒక 2-3 గంటలు తిప్పి అప్పుడు ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మా మామ ఒక డిన్నర్ ఇచ్చింది. మనకి ఈ పండక్కి 2 డిన్నర్లు హదియా వచ్చింది. మీకెంత వచ్చిందో కామెంట్ చేయండి.